హాయ్ హలో నమస్తే. నేను మీ రాంప్రసాద్. మీరు చూస్తున్నారు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకు మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి మన వీడియోలో. సో మనకు రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మరియు టెట్ మరియు డిఎస్సి ఎగ్జామినేషన్లో ఈ బిట్స్ రావడానికి చాలా అవకాశం ఉంది. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే భారతదేశంలోని పొడవైన నదులు, పెద్ద నదులేవి, దాని గురించి మన డిస్కషన్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో మనకు సీరియల్ వైజ్గా వరుస క్రమంలో ఏ నదులు ముందుగా ఉన్నాయి దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సీరియల్ ఆర్డర్లో నేను ఇచ్చాను మీకు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ అందరిని కోరుకునే సహాయం ఏంటంటే, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్తే, మన హెడింగ్ చూడండి. భారతదేశంలో టాప్ 10 పొడవైన నదుల యొక్క జాబితా లిస్ట్ అనేది నేను మీకు తయారు చేసి ఇవ్వడం జరిగింది. చూద్దాం. కిలోమీటర్ల పొడవు ఆధారంగా భారతదేశంలోని పొడవైన నదుల జాబితా ఈ క్రింది విధంగా ఉంది. చూడండి, ఇక్కడ బాక్స్ ఇచ్చాను మీకు. సీరియల్ నెంబరు, నది, భారతదేశంలో పొడవు, మొత్తం పొడవు. ఓకేనా. ఫస్ట్ పొజిషన్లో ఉంది మనకు గంగా నది ఉంది. భారతదేశంలో దీని యొక్క పొడవు చూసుకుంటే 2525 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ నది యొక్క మొత్తం పొడవు సేమ్ అండి, 2525. సో సెకండ్ పొజిషన్లో ఉన్న నది కనుక మనం చూసుకుంటే గోదావరి నది ఉందండి. సెకండ్ పొజిషన్లో గోదావరి నది. దీని యొక్క పొడవు కనుక భారతదేశంలో ఎంత పొడవు ఉంది అంటే 1464 కిలోమీటర్ల దూరం ఉంది. నెక్స్ట్ మొత్తం పొడవు, ఈ నది యొక్క గోదావరి నది యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 1465 కిలోమీటర్లు. సో నెక్స్ట్ చూస్తే థర్డ్ పొజిషన్లో కృష్ణా నది. ఇది చూసుకుంటే మనకు 1400 కిలోమీటర్లు భారతదేశంలో ఉంది. ఈ నది యొక్క మొత్తం పొడవు 1400 కిలోమీటర్లు. నెక్స్ట్ చూస్తే యమునా నది. భారతదేశంలో దీని యొక్క పొడవు కనుక చూసుకుంటే 1376 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ నది యొక్క మొత్తం పొడవు 1376. నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న నది ఏంటంటే యమునా నది. భారతదేశంలో దీని యొక్క పొడవు కనుక చూసుకుంటే 1312 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మరియు దీని యొక్క మొత్తం పొడవు 1312 కిలోమీటర్లు. నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్లో చూసుకుంటే సింధు నది ఉంది. దీని యొక్క పొడవు 1114 కిలోమీటర్లు భారతదేశంలో. కానీ ఈ సింధు నది యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 3180 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. కానీ ఇది మన భారతదేశంలో మాత్రం 1114 కిలోమీటర్లు మాత్రం మన భారత్లో ఉన్నది సింధు నది. నెక్స్ట్ సెవెంత్ పొజిషన్లో ఉన్న నది ఏంటిదంటే బ్రహ్మపుత్ర నది. ఇది మన భారత్లో 916 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ బ్రహ్మపుత్ర నది యొక్క మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు. నెక్స్ట్ చూస్తే ఎయిత్ పొజిషన్లో మహానటి లేదా మహానది. ఓకే. నెక్స్ట్ ఇది మన భారతదేశంలో 890 కిలోమీటర్లు ఉంది. ఈ నది యొక్క మొత్తం పొడవు కూడా 890 కిలోమీటర్లే. సో నెక్స్ట్ చూసుకుంటే తొమ్మిదవది కావేరీ నది. కావేరీ నది మన భారతదేశంలో 800 కిలోమీటర్లు ఉంది. నెక్స్ట్ ఈ కావేరీ నది యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 800 కిలోమీటర్లు. నెక్స్ట్ చూడండి 10th పొజిషన్లో, 10వ పొజిషన్లో ఉన్నది ఏంటంటే తపతీ నది లేదా తాపీ నది అని కూడా అంటారు. తపతీ నది లేదా తాపీ నది. సో ఈ నది యొక్క పొడవు కనుక మనం చూసుకుంటే భారతదేశంలో 724 కిలోమీటర్ల మేరకు ఉంది. ఈ నది యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 724 కిలోమీటర్లు. సో ఇవండి మనకు టాప్ 10 పొజిషన్లో ఉన్న నదులు, వాటి యొక్క కిలోమీటర్లు, ఎంత దూరం ఈ నది పొడవు కలిగి ఉంది అని డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ప్రతి నది గురించి దాని ఫుల్ బయోడేటాతో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి ఒకసారి, కింద ఇచ్చాను నేను మీకు. సో ఓకే, హింట్ చూడండి. భారతదేశంలోని పొడవైన నదులు గంగా నది. దీని యొక్క కిలోమీటర్లు వచ్చేసి 2525 కిలోమీటర్లు. భారతదేశంలోని పొడవైన నది గంగా నది. ఇది ఫస్ట్ పొజిషన్లో ఉన్న నది. ఓకేనా. ఇక్కడ నుంచి మీకు అన్ని సీరియల్ ఆర్డర్గా ఇచ్చాను, టాప్ 10 పొజిషన్లో ఉన్నవి. సో చూడండి,
ఈ పిక్ ఇచ్చాను చూడండి. ఇది మన గంగా నదికి సంబంధించిన పిక్చర్ అది చూడండి. సో దీని యొక్క పొడవు 2525 కిలోమీటర్లు. మూలం ఉత్తరాఖండ్లోని గంగోత్రి గ్లేసియర్. నెక్స్ట్ చూస్తే ప్రతి నది గురించి ఇన్ఫర్మేషన్ ఇట్లా డీటెయిల్గా అనాలిసిస్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అభ్యర్థులు అందరూ గమనించాలి. చూడండి, గంగా నది భారతదేశంలోని అతి పొడవైన నది మరియు భారతదేశంలోని అతి పెద్ద నది. దీని తర్వాత గోదావరి నది 1465 కిలోమీటర్లతో ఉత్తర భారతదేశంలోని గంగా మైదానం ద్వారా దక్షిణ మరియు తూర్పు దిశలో ప్రవహిస్తోంది. ఇది కుడి ఒడ్డు ఉపనదులు కూడా ఉన్నాయి ఇందులో. ఇంపార్టెంట్, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. యమున, సన్ దామోదర్ మరియు పున్పున్. మరియు ఎడమ ఒడ్డుకు ఉన్న ఉపనదులు చూసుకుంటే గోమతి, గర్గర, గండక్, కోసి మరియు మహానందలను అందుకుంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నేపాల్లో ఉద్భవించే ఎడమ ఒడ్డు ఉపనదులు నది పరిమాణంలో ఎక్కువ భాగం దోహదం చేస్తాయి. ఇది బంగ్లాదేశ్లో కూడా కొనసాగుతోంది. ఇక్కడ దీన్ని పద్మ అని పిలుస్తారు. పద్మం, జమున, బ్రహ్మపుత్రులతో కలిసి గంగా నది ప్రధాన స్రవంతిగా ఏర్పడుతుంది. ఓకేనా, దీన్ని అక్కడ ఏమని పిలుస్తారు అంటే పద్మ అని పిలవడం జరుగుతుంది. దీని యొక్క ప్రవాహం ఎక్కడెక్కడి నుంచి వెళ్తుంది అనేది ఒకసారి చూసుకుంటే కనుక చూడండి, ఇక్కడ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్తో సహా ఉత్తర భారతదేశం గుండా ప్రవహిస్తుంది మరియు చివరకు బంగాళాఖాతంలో ప్రవహిస్తుంది లేదా కలుస్తుంది. మరొకసారి చూడండి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్తో సహా ఉత్తర భారతదేశం గుండా ప్రవహిస్తుంది మరియు చివరకు బంగాళాఖాతంలోకి ప్రవహిస్తుంది లేదా అందులో కలుస్తుంది. సో సెకండ్ పొజిషన్లో ఉన్నది చూడండి, భారతదేశంలో రెండవ పొడవైన నది లేదా నదులు. సెకండ్ పొజిషన్లో ఉన్నది మనకు గోదావరి నది. దీని యొక్క కిలోమీటర్లు ఎంత దూరం వ్యాపించి ఉంది అంటే 1464 కిలోమీటర్లు భారత్లో వ్యాపించి ఉంది. ఓకే, సో దీనికి సంబంధించిన నేను ఇక్కడ పిక్చర్ ఇచ్చాను చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇదే మన గోదావరి నదికి సంబంధించిన పిక్చర్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీనికి సంబంధించిన ఫుల్ బయోడేటా మనం కింద ఇచ్చాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ భారత్లో కనుక చూసుకుంటే ఇది మన ఇండియాలో గోదావరి నది ఎక్కడి వరకు వ్యాపించి ఉంది అనేది బ్లూ కలర్ లైన్లో ఇచ్చాను చూడండి, అదే గోదావరి నది లైన్. చూసుకోండి ఒకసారి ఇండియా మ్యాప్లో, గూగుల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి ఇవ్వడం జరిగింది మీకు. సో నెక్స్ట్ చూస్తే, సో దీని యొక్క పొడవు 1465 కిలోమీటర్లు. ఓకే, గోదావరి నది యొక్క పొడవు 1465 కిలోమీటర్ల పొడవు. మూలం వచ్చేసి ఈ నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమలలోని త్రయంబక్ పీఠభూమి నుంచి ఉద్భవించింది. సో నెక్స్ట్ చూస్తే, గోదావరి భారతదేశంలో రెండవ పొడవైన నది మరియు దక్షిణ భారతదేశంలో పొడవైన నది. దీనిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు మరియు భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక ప్రాంతంలో 10% ఆక్రమించింది. బంగాళాఖాతంలో సంగమించే దగ్గర గోదావరి గంగా డెల్టా మాదిరిగానే విశాలమైన డెల్టాను ఏర్పరుస్తుంది. ఎడమ ఒడ్డు ఉపనదులు ప్రాణహిత, పూర్ణ, శబరి మరియు ఇంద్రావతి నది మరియు కుడి ఒడ్డు ఉపనదులు కనుక చూసుకుంటే మానేర్, ప్రవర మరియు మంజీరా నదులు. దీని యొక్క ప్రవాహం మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అని చూసుకుంటే గోదావరి మధ్య మరియు దక్షిణ భారతదేశం గుండా ప్రవహిస్తుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్లోని బంగాళాఖాతంలో చివరకు అక్కడ కలవడం జరుగుతుంది. ఓకే, గోదావరి నది మధ్య మరియు దక్షిణ భారతదేశం గుండా ప్రవహిస్తుంది. మధ్య భారతదేశము మరియు దక్షిణ భారతదేశం గుండా ప్రవహిస్తుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలను కలిపి చివరకు ఆంధ్రప్రదేశ్లోని బంగాళాఖాతంలోని అనంల వద్ద
చివరకు బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఉన్న మరి నది ఏ నది అసలు చూద్దాము. దాని గురించి మనం ముందే డిస్కస్ చేసుకున్నాము, కాకపోతే ఇక్కడ ఫుల్ బయోడేటా అనాలిసిస్తో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో థర్డ్ పొజిషన్లో ఉన్న నది కృష్ణా నది. దీని యొక్క పొడవు వచ్చేసి 1400 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. సో ఇక్కడ చూడండి, కృష్ణా నదికి సంబంధించిన పిక్చర్ ఇచ్చాను. ఇదే కృష్ణా నది చూడండి. సరే, మరి కృష్ణా నది యొక్క పొడవు 1400 కిలోమీటర్లు. దీని యొక్క మూలం చూడండి, కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వరి పట్టణానికి సమీపంలోని పశ్చిమ కనుమలలో ఉద్భవించింది. కృష్ణానది ఎక్కడ పుట్టింది అని అంటే మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ పట్టణానికి సమీపంలోని పశ్చిమ కనుమలలో ఉద్భవించడం జరిగింది. సో దీని గురించి ఇంకా మనం మ్యాటర్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకు జాగ్రఫీలో. ఇది భారతదేశంలోని మూడవ పొడవైన నది. థర్డ్ పొజిషన్ అన్నాను కదా, ఇది భారతదేశంలోని మూడవ పొడవైన నది మరియు నది పరివాహక ప్రాంతం మరియు నీటి ప్రవాహాల పరంగా ఇది సింధు, గంగా మరియు గోదావరి తర్వాత 4వ అతిపెద్దది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, కృష్ణా నదిలో తుంగభద్ర, భీమా, మూసి, ఘటప్రభ మరియు మలప్రభ నదులతో సహా వివిధ ఉపనదులు కలుస్తున్నాయి. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ రావచ్చు, కృష్ణా నదిలో ఏ నదులు కలుస్తున్నాయని అడిగితే కనుక మనకు తుంగభద్ర, భీమా, మూసి, ఘటప్రభ మరియు మలప్రభ నదులతో సహా వివిధ ఉపనదులు కూడా కలుస్తున్నాయని మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే ప్రతి ఉపనది నది యొక్క నీటి పరిమాణానికి దోహదం చేస్తుంది మరియు స్థానిక భౌగోళికతను ప్రభావితం చేస్తుంది. సో దీని యొక్క ప్రవాహం అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో చూద్దాము. కృష్ణా నది యొక్క ప్రవాహము భారతదేశంలోని మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల గుండా తూర్పు దిశగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లోని బంగాళాఖాతంలో చివరకు కలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పొజిషన్లో ఫోర్త్ పొజిషన్లో ఉన్న నది ఏది అంటే మనకు యమునా నది. చూడండి, యమునా నది. యమునా నదికి సంబంధించిన పిక్చర్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. సో యమునా నది యొక్క పొడవు ఎంత మరి చూద్దాం. యమునా నది యొక్క పొడవు 1376 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. సో మూలం ఎక్కడ నుంచి ఉద్భవించింది అనేది దీని బయోడేటా. యమునా నది పశ్చిమ హిమాలయాల్లో ఉత్తరాఖండ్లోని ఉత్తరాకాశీ జిల్లాల్లో ఉన్న యమునోత్రి గ్లేసియర్ నుండి ఉద్భవించింది. యమునోత్రి గ్లేసియర్ నుండి ఉద్భవించింది ఏ నది? యమునా నది. సో నెక్స్ట్ దీని గురించి కంటెంట్ చూద్దాము. ఇది భారతదేశంలోని అతి పొడవైన ఉపనది. భారతదేశంలోని అతి పొడవైన ఉపనది మరియు ఉత్సర్గ ద్వారా గంగా నదికి అతిపెద్ద ఉపనది. గంగా నదికి ఉపనది ఏది అంటే మనకు యమునా నది. త్రివేణి సంగమం వద్ద ప్రయాగ్రాజ్ గంగలో కలిసిపోతుంది. ఓకేనా. కుడి ఒడ్డు ఉపనదులు బెత్వా, చంబల్ మరియు కెన్. మరియు యమునా యొక్క ఎడమ ఒడ్డుకున్న ఉపనదులు ఏవి అంటే శారదా నది మరియు హిండన్ నది. హిండన్ చాలా ఇంపార్టెంట్ ఇవి. దీని యొక్క ప్రవాహం కనుక మనం చూసుకుంటే ఇది ప్రధానంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్లతో సహా అనేక రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది మరియు ప్రయాగ్రాజ్, అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. ఇది ఎక్కడ కలుస్తుంది అంటే ఇంతకుముందు రాగా బంగాళాఖాతంలో కాకుండా ఇది గంగా నదిలో కలుస్తుంది. దీని ప్రవాహం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహించడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న నది చూద్దాము. నర్మదా నది. నర్మదా నది దీని యొక్క పొడవు వచ్చేసి 1313 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పిక్చర్ ఇచ్చాను మ్యాప్లో, ఇదే అది. ఇక్కడ కింది పిక్చర్లో ఉంది నర్మదా నది. పైన నేను ఇండియా మ్యాప్లో ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఉంది అనేది ఇచ్చాను, చూసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ దీని యొక్క పొడవు 1312 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. మూలం ఇది ఎక్కడ ఉద్భవించింది అంటే ఎక్కడ స్టార్ట్ అయింది అంటే నర్మదా నది మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ సరిహద్దులకు సమీపంలో ఉన్న తూర్పు సాత్పురా శ్రేణిలోని మైకల్ శ్రేణిలోని అమర్కంటక్ పీఠభూమి నుండి ఉద్భవించింది. సో నెక్స్ట్ చూడండి దీని గురించి పాయింట్స్. ఇది భారతదేశంలో పశ్చిమాన ప్రవహించే పొడవైన నది. ఇది భారతదేశంలో పశ్చిమాన ప్రవహించే పొడవైన నది.
నర్మదా, సాత్పురా మరియు వింధ్య శ్రేణుల మధ్య ఉన్న చీలిక లోయ గుండా ప్రవహిస్తుంది. ఎక్కడ ప్రవహిస్తుందంటే నర్మదా, సాత్పురా మరియు వింధ్య శ్రేణుల మధ్య ఉన్న చీలిక లోయ గుండా ప్రవహించడం జరుగుతుంది. ఇది డెల్టాకు బదులుగా ఈస్ట్యూరీలను ఏర్పరుస్తుంది. తూర్పు నుండి పడమరకు ప్రవహించే భారతదేశంలోని 2 నదులలో ఇది ఒకటి. తూర్పు నుండి పడమరకు ప్రవహించే భారతదేశంలోని 2 నదులలో ఇది ఒకటి. మరి ఇంకొకటి ఏది అంటే ఇక్కడనే ఇచ్చాను చూడండి, తపి లేదా తాపి. మరొకటి ఏంటిదంటే తపి లేదా తాపి. ఓకే, నర్మదాను మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ యొక్క జీవిత రేఖ అని కూడా పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాలలో నర్మదా నదిని గుజరాత్ యొక్క జీవిత రేఖ అని కూడా పిలవడం జరుగుతుంది. కుడి ఒడ్డుకున్న ఈ నర్మదా నదికి కుడి ఒడ్డుకున్న ఉపనదులు ఏమున్నాయో చూడండి ఒకసారి. కోరల్, హిరాన్ మరియు టెండోని ఉపనదులు ఏమున్నాయో చూడండి. కోరల్, హిరాన్ మరియు టెండోని. మరియు ఎడమ ఒడ్డుకున్న ఉపనదులు చూడండి ఒకసారి. షేర్, కర్జన్ మరియు పంజర్. చాలా ఇంపార్టెంట్ ఇవి, చూసుకోండి ఒకసారి. మరి నర్మదా నది యొక్క ప్రవాహం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుంది, దీని ఏ రాష్ట్రాల గుండా ప్రవహించడం జరుగుతుంది అనేది దాని గురించి ఇప్పుడు చూద్దాము. చూడండి, నర్మదా నది యొక్క ప్రవాహము. నర్మదా నది భారతదేశంలోని పశ్చిమ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఇది మధ్యప్రదేశ్ నుండి మొదలై మహారాష్ట్ర మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాలను తాకినప్పుడు కంబాట్ గల్ఫ్లో అరేబియా సముద్రంలో ఖాళీ అవుతుంది. ఓకే, నర్మదా నది భారతదేశంలోని పశ్చిమ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఇది మధ్యప్రదేశ్ నుండి మొదలై మహారాష్ట్ర మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాలను తాకినప్పుడు కంబాట్ గల్ఫ్లో అరేబియా సముద్రంలో ఖాళీ అవుతుంది. సో నెక్స్ట్ పొజిషన్లో ఉన్న 6th పొజిషన్లో ఉన్న నదిని కనుక మనం చూసుకుంటే 6వ పొజిషన్లో ఉన్న నది మనకు సింధు నది. సింధు నదిని పూర్వము ఇందు అని పిలవడం జరిగేది. సో దీని యొక్క పొడవు అయితే మనకు 1114 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. ఈ పిక్చర్లో ఉన్న ఫోటోనే మనకు సింధు నది. ఓకేనా, సింధు నదికి సంబంధించిన ఫుల్ బయోడేటా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, సింధు నది మ్యాప్ పిక్చర్ కూడా నేను ఇచ్చాను, చూడండి ఒకసారి. బ్లూ కలర్లో ఉన్న సింధు. సో చూడండి, ఇక్కడ సింధు నది యొక్క పొడవు 1114 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. దీని యొక్క పుట్టుక లేదా మూలము చూడండి ఒకసారి. సింధు నది చైనాలోని టిబెట్లో మానసరోవర్ సరస్సు సమీపంలో ఉద్భవించింది. ఎక్కడ ఉద్భవించింది? చైనాలోని టిబెట్లో మానసరోవర్ సరస్సు సమీపంలో ఉద్భవించింది. ఇది టిబెటన్ పీఠభూమి నుండి ప్రవహిస్తుంది మరియు తర్వాత పాకిస్తాన్లోకి దిగుతుంది. ఓకేనా, సో చూడండి సింధు నది గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సింధు నది ఒక పూర్వపు నది. ఇది హిమాలయాలు మరియు దాని మార్గంలోని ఇతర పర్వత శ్రేణుల గుండా పెరుగుతున్న భూభాగాల ద్వారా దాని మార్గాన్ని కొనసాగించింది. ఇది దాని మొత్తం పొడవు పరంగా అతి పొడవైనది. 3180 కిలోమీటర్లు విస్తరించి ఉంది. కానీ భారతదేశంలో దాని కోర్సు కేవలం 1114 కిలోమీటర్లే. సింధు నది మొత్తం పొడవు చూసుకుంటే 3180 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. కాకపోతే మన భారతదేశంలో దాని యొక్క పొడవు అంటే ఎంత దూరం ప్రయాణిస్తుంది అని అంటే 1114 కిలోమీటర్లు మాత్రమే సింధు నది భారత్లో ప్రయాణించడం జరుగుతుంది. సో ఇందులో ఎక్కువ భాగం ఎక్కడ అంటే మనకు పాకిస్తాన్లో ఎక్కువ భాగం ప్రయాణిస్తుంది. సింధు నది పరివాహక ప్రాంతము చైనా, భారతదేశం మరియు పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్దది. చాలా ఇంపార్టెంట్. చైనా, భారతదేశం మరియు పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ అంటే అక్కడి నుంచి కూడా ప్రవహిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద నది. నెక్స్ట్ చూడండి, కుడి ఒడ్డుకున్న ఉపనదులు చూడండి. సింధు నదికి ఉన్న కుడి ఒడ్డుకున్న ఉపనదులు గిల్గిట్, జోబ్, ష్యోక్, హుంజా మరియు గోమల్. మరియు ఎడమ ఒడ్డుకున్న ఉపనదులు కనుక చూసుకుంటే జంస్కర్, జీలం, సురు, చినాబ్, సోన్ మరియు లుని. ఓకే, చాలా ఇంపార్టెంట్. చూడండి, నెక్స్ట్ చూడండి ప్రవాహం. సింధు నది యొక్క ప్రవాహం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడెక్కడ కలుస్తుంది అనే దాని గురించి చూద్దాం. ఇది ప్రధానంగా నైరుతి దిశలో టిబెట్ మరియు ఉత్తర భారతదేశం గుండా పాకిస్తాన్లోకి
ప్రవేశించే ముందు ప్రవహిస్తుంది. పాకిస్తాన్లో ఇది గిల్గిత్ బాల్టిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా పంజాబ్ మరియు సింధ్ ప్రావిన్సుల గుండా ప్రవహిస్తుంది. చివరికి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఓకేనా. ఇది ప్రధానంగా నైరుతి దిశలో టిబెట్ మరియు ఉత్తర భారతదేశం గుండా పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది. పాకిస్తాన్లో ఇది గిల్గిత్ బాల్టిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా పంజాబ్ మరియు సింధ్ ప్రావిన్సుల గుండా ప్రవహిస్తుంది. చివరికి అరేబియా సముద్రంలో కలవడం జరుగుతుంది. నెక్స్ట్ 7th పొజిషన్లో కనుక చూసుకుంటే మనకి ఏ నది ఉంది అని అంటే బ్రహ్మపుత్ర నది ఉండడం జరుగుతుంది. ఓకేనా. దీని యొక్క పొడవు ఎన్ని కిలోమీటర్లు వ్యాపించి ఉంది అని కనుక చూసుకుంటే 916 కిలోమీటర్ల దూరం బ్రహ్మపుత్ర నది వ్యాపించి ఉంది. ఒకసారి ఈ పిక్చర్ చూడండి. ఇది మన బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన పిక్. ఇదే ఆ బ్రహ్మపుత్ర నది. సో చూడండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. రైట్. పొడవు కనుక చూసుకుంటే 2900 కిలోమీటర్ల దూరం పొడవు ఉంది. మూలం చూడండి. బ్రహ్మపుత్ర నది చైనాలోని టిబెట్లో ఉద్భవించింది. ఇక్కడ దీనిని యార్లాంగ్ స్తాంగ్పో నది అని పిలుస్తారు. కొంచెం కొత్తగా ఉంది పిలవడానికి. దీనిని ఏమని అంటారంటే యార్లాంగ్ స్తాంగ్పో అని నది అని కూడా పిలవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. బ్రహ్మపుత్ర ఒక సరిహద్దు నది మరియు చైనా, ఈశాన్య భారతదేశం మరియు బంగ్లాదేశ్ గుండా ప్రవహిస్తుంది. టిబెట్లోని హిమాలయాల కైలాస శ్రేణులలో ఉద్భవించి సుమారు 2900 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారతదేశంలోకి ప్రవహిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారత్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఓకే. మరియు భారతదేశంలో 916 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఎన్ని కిలోమీటర్లు? భారత్లో 916 కిలోమీటర్లు. భారత్లో ప్రయాణించే నది ఏది అంటే బ్రహ్మపుత్ర నది. మరి కుడి ఒడ్డుకున్న ఉపనదులు చూసుకుంటే మనస్, సుబన్సిరి, కమెంగ్, జల్తకా, తీస్తా. మరియు ఎడమ ఒడ్డుకున్న ఉపనదులు చూసుకుంటే లోహిత్, దిబాంగ్ మరియు ధన్సిరి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన తర్వాత ఇది జమున అని పిలువబడుతుంది. ఓకేనా. మరియు చివరికి బంగాళాఖాతంలోకి ప్రవహించే ముందు పద్మ భారతదేశంలోని గంగలో కలుస్తుంది. పద్మ అంటే మనం ఫస్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం కదా, గంగా నదిని పద్మ అని కూడా పిలుస్తారు అని. అదే ఇక్కడ ఇచ్చింది చూడండి. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ఉన్న మజులి లేదా మజోలి 2016లో భారతదేశపు మొదటి నది ద్వీప జిల్లాగా అవతరించింది. మజులి లేదా మజోలి 2016లో భారతదేశపు మొదటి నది ద్వీప జిల్లాగా అవతరించడం జరిగింది. మరి బ్రహ్మపుత్ర నది యొక్క ప్రవాహము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగుతుంది, చివరికి ఎక్కడ కలుస్తుంది అనే దాని గురించి చూసుకుంటే ఇది చూడండి. ఇది టిబెట్ గుండా తూర్పు వైపు ప్రవహిస్తుంది, భారతదేశంలోకి ప్రవహిస్తుంది, ఆపై దక్షిణం వైపుకు పదునైన మలుపు తీసుకుంటుంది. ఇది భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం గుండా వెళ్తుంది. ఇది బంగ్లాదేశ్లో కూడా కొనసాగుతుంది. ఇక్కడ దీనిని జమున అని పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే జమున అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే చివరకు గంగా నదితో కలిసి సుందర్బన్స్లో ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాగా ఏర్పడుతుంది. గంగా నదితో కలిసి సుందర్బన్స్లో ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాగా ఏర్పడుతుంది. ఓకే. ఇది మనకు ఈ నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ చూసుకుంటే 8th పొజిషన్లో ఉన్న నది కనుక చూసుకుంటే మనం మహానది. ఓకే. దీని యొక్క పొడవు చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇది. దీని యొక్క పొడవు చూసుకుంటే 890 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. ఈ పిక్చర్ అనేది మహానదికి సంబంధించిన పిక్చర్. చూడండి ఒకసారి అందరూ. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసుకుంటే దీని యొక్క మహానది యొక్క పొడవు 858 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. మూలం మహానది ఛత్తీస్గఢ్ కొండల నుండి ఉద్భవించింది. ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే ఛత్తీస్గఢ్ కొండల నుండి ఉద్భవించింది. ఇది భారతదేశంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి
తూర్పు భాగం నుంచి ప్రవహిస్తుంది. ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది. భారతదేశంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి తూర్పు భాగం నుండి ప్రవహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనం దీనిని ఒడిషా యొక్క బాధ అని పిలుస్తారు మరియు హీరాకుండ్ ఆనకట్ట అని కూడా పిలుస్తారు. మహానదిని ఏమని పిలుస్తారంటే ఒడిషా యొక్క బాధ అని పిలుస్తారు మరియు హీరాకుండ్ ఆనకట్ట అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, దీని కుడి ఒడ్డుకు ఉన్న ఉపనదులు కనుక చూసుకుంటే అవి ఏంటి ఏంటి అంటే చూడండి, ఇక్కడ ప్యారీ మరియు ఓంగ్, ఇవి కుడి ఒడ్డుకున్న ఉపనదులు. మరియు ఎడమ ఒడ్డుకున్న ఉపనదులు కనుక చూసుకుంటే హాస్డియో మాండ్ ఐబి ఇవి ఎడమ ఒడ్డుకున్న ఉపనదులు. మహానది బేసిన్ తూర్పు భారతదేశంలో ప్రధానంగా ఛత్తీస్గఢ్ మరియు ఒడిశాలో గణనీయమైన ప్రాంతాన్ని కలిగి ఉంది. ఛత్తీస్గఢ్ మరియు ఒడిశాలో గణనీయమైన ప్రాంతాన్ని కలిగి ఉండడం జరిగింది. సో మరి మనం మహానది యొక్క ప్రవాహము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చూసుకుందాము. మహానది ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఏ రాష్ట్రాల గుండా? ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, చివరకు బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది మహానది. సో నెక్స్ట్ 9వ పొజిషన్లో మనకున్న నది కనుక చూసుకుంటే ఏ నది అంటే కావేరీ నది. చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. 9వ పొజిషన్లో ఉన్న నది ఏది అంటే మనకు కావేరీ నది. కావేరీ నది మరి మనకు ఎన్ని కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది అని చూసుకుంటే 800 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. నేను ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాను. ఇది కావేరీ నదికి సంబంధించిన పిక్చర్. ఒకసారి అందరూ చూడండి, లొకేషన్ చూడండి ఒకసారి, చాలా బాగుంది. సో నెక్స్ట్ కావేరీ నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకుందాం. చూడండి, పొడవు కనుక చూసుకుంటే కావేరీ నది యొక్క పొడవు 800 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. దీని యొక్క మూలం కావేరీ నది కర్ణాటకలోని తలకావేరి వద్ద పశ్చిమ కనుమలలో ఉద్భవించింది. ఎక్కడ ఉద్భవించింది? కర్ణాటకలోని తలకావేరి వద్ద పశ్చిమ కనుమలలో ఉద్భవించింది. ఈ మూలం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు దీనికి అంకితం చేయబడిన ఆలయం కూడా ఉంది. ఈ కావేరీ నదికి ఒక ఆలయాన్ని అంకితం ఇవ్వడం జరిగింది. అదేందో మనం ఇక్కడ ముందు కంటెంట్లో చూద్దాము, చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అంటే కర్ణాటకలోని తలకావేరి వద్ద పశ్చిమ కనుమల్లో ఉద్భవించింది. ఓకే, ఇజ్ ఇట్ రైట్? సో నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో గోదావరి మరియు కృష్ణా తర్వాత ఇది 3వ అతిపెద్ద నది. ఓకేనా, దక్షిణ భారతదేశంలో గోదావరి మరియు కృష్ణా తర్వాత ఇది 3వ అతిపెద్ద నది. ఈ నది అనేక డిస్ట్రిబ్యూటరీలుగా విభజిస్తుంది. దక్షిణ భారతదేశ ఉద్యానవనం అని కూడా పిలువబడే విస్తారమైన డెల్టాను సృష్టిస్తుంది. దక్షిణ భారతదేశ ఉద్యానవనం అని పిలువబడే విస్తారమైన డెల్టాలను సృష్టిస్తుంది మన కావేరీ నది. కుడి ఒడ్డుకు ఉన్న ఉపనది కనుక చూసుకుంటే లక్ష్మణ తీర్థ మరియు ఇతర ముఖ్యమైన ఉపనదులు హేమావతి, శింషా, అర్కావతి మరియు కబినీ నది. చూడండి, ఉపనదులు హేమావతి, శింషా, అర్కావతి మరియు కబినీ నది చాలా ఇంపార్టెంట్. ఈ నది అనేక డిస్ట్రిబ్యూటరీలుగా విభజిస్తుంది మరియు దక్షిణ భారతదేశ ఉద్యానవనం అని పిలువబడే విస్తారమైన డెల్టాలను సృష్టిస్తుంది. సో కుడి ఒడ్డుకున్న ఉపనదులు కనుక చూసుకుంటే లక్ష్మణ తీర్థ మరియు ఇతర ముఖ్యమైన ఉపనదులు హేమావతి, శింషా, అర్కావతి మరియు కబినీ నది. సో భారతదేశంలోకెల్లా గోదావరి మరియు కృష్ణా తర్వాత ఇది 3వ అతిపెద్ద నది. ఓకే, కావేరీ నదికి సంబంధించిన ప్రవాహం అది ఎక్కడ కలుస్తుంది, ఎక్కడ మొదలవుతుందని చూసుకుంటే నది దక్షిణ దిశలో ప్రవహిస్తుంది మరియు చివరకు పాక్ జలసంధిలో బంగాళాఖాతంలో కలుస్తుంది. పాక్ జలసంధి అంటే మనకు ఇక్కడ నేను ఇండియన్ మ్యాప్లో కింద ఇక్కడ చైనాకు మరియు భారత్కు మధ్యలో ఉంటుందండి పాక్ జలసంధి. నేను మ్యాప్ ఇవ్వడం మర్చిపోయాను, ఇక్కడ మీకు ఇస్తే బాగుండేమో. ఓకే, చివరికైతే బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ 10వ పొజిషన్లో ఉన్న నది తపతి నది లేదా తాపీ నది అని అంటారు. ఇదే మనకు ఆ తాపీ నది. చూడండి,
ఈ పిక్చర్ చూడండి, ఇది తపతి నది లేదా తాపీ నదికి సంబంధించిన పిక్చర్. దీని యొక్క మొత్తం పొడవు వచ్చేసి మనకు 724 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. ఏ నది? తాపీ నది. లాస్ట్ ఇది 10th పొజిషన్లో ఉన్న నది. సో దీని యొక్క పొడవు కనుక మనం చూసుకుంటే 724 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. చూడండి ఒకసారి పిక్చర్ చాలా బాగుంది. మూలం మరి ఎక్కడ ఉద్భవించిందో చూద్దాం, ఎక్కడ స్టార్ట్ అయిందని. తాపీ నది మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని ముల్తాయ్ నుండి ఉద్భవించింది. ఇక్కడ మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని ముల్తాయ్ నుండి ఉద్భవించింది. నెక్స్ట్ చూడండి, ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద నది. మరియు పశ్చిమ దిశలో అరేబియా సముద్రంలో ప్రవహిస్తుంది. ఇది గిర్నా, పూర్ణ, పంజారా మరియు పెంగాంగా నదులతో సహా అనేక ఉపనదుల ద్వారా పోస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ప్రవాహం. దీని యొక్క ప్రవాహం కనుక చూసుకుంటే నది పశ్చిమ దిశగా మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర గుండా ప్రవహిస్తుంది. చివరకు గల్ఫ్ ఆఫ్ ఖంబాత్ లేదా అరేబియా సముద్రంలోకి పోతుంది. ఓకేనా. మరొకసారి చూడండి, ప్రవాహము. నది పశ్చిమ దిశగా మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర గుండా ప్రవహిస్తుంది. చివరకు గల్ఫ్ ఆఫ్ ఖంబాత్ లేదా అరేబియా సముద్రంలోకి వెళ్తుంది. సో ఓకే, ఇక్కడికి క్లియర్ అండి. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అయిపోయింది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్. జై హింద్.